अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 17వ సూర బనీ ఇజ్రాయెల్లో నుంచి 105వ వాక్యం నుంచి 111వ వాక్యం వరకు ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉన్నాను. మేము అంటే అల్లా, మేము దీనిని ఖురానును సత్య సమేతంగా అవతరింపజేశాము, ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను అంటే ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు నిన్ను శుభవార్తను వినిపించేవాడిగా హెచ్చరించేవానిగా మాత్రమే చేసి పంపాము. నువ్వు నెమ్మదిగా ప్రజలకు వినిపించడం కోసం వీలుగా మేము ఖురాన్ని గ్రంథాన్ని కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెల వారీగా అవతరింపజేశాము. అందుకే ఖురాన్ ఒక్క రోజులో అవతరించలేదు, 23 సంవత్సరాల పాటు అవతరించిందనమాట. ఇకపోతే 107వ వాక్యం, అల్లా మాఫ్ కర్ అస్తఫుల్లా, 107వ వాక్యం ఇదే సూరాలో 17వ సూరాలో, మరి వారికి చెప్పు, మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా దీనికి పూర్వం జ్ఞానం వసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా చదివి వినిపించినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగ పడిపోయేవారు. మరి 108వ వాక్యం, మా ప్రభువు పరమ పవిత్రుడు, మా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం అని అంటారు. వారు విలపిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ముఖాల ఆధారంగా సాష్టాంగ పడిపోతారు. ఈ ఖురాన్ వారి అనుకవను, వారి యొక్క వినమ్రతను మరింత పెంచుతుంది. అల్లాహు అక్బర్. వారికి చెప్పు, అల్లాను అల్లా అని పిలిచిన, అల్లాను అల్లా అని పిలిచిన, అల్లాను రెహమాన్ అని పిలిచిన, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ కూడా ఆయనవే. అల్లాహు అక్బర్. మంచి పేర్లన్నీ ఆయనవే. అల్లాను అల్లా అని పిలిచినా, రెహమాన్ అని పిలిచినా, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ ఆయనవే, మంచి పేర్లన్నీ ఆయనవే. నీవు నీ నమాజును మరీ బిగ్గరగాను మరీ మెల్లగాను చదవకు, పఠించకు. వీటికి నడుమ మధ్య మార్గం ఏదైతే ఉందో ఆ యొక్క మధ్య మార్గాన్ని అవలంబించు. ఇక చివరిగా 111వ వాక్యం, ఇంకా నీవు వారితో ఈ విధంగా బోధించు లేదా ఈ విధంగా చెప్పు, ప్రశంసలన్నీ కూడా అల్లాహకు మాత్రమే శోభిస్తాయి, ఈ యొక్క పొగడ్తలన్నీ కూడా అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన ఎవ్వరిని సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఏ ప్రవక్త భాగస్వామి కాదు, ఏ వస్తువు భాగస్వామి కాదు, ఇంకా ఏది కూడా అతనికి భాగస్వాములు అంటూ ఎవరూ లేరు. ఆయనకి సంతానం అంటూ కూడా ఏదీ లేదు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏమాత్రం కూడా బలహీనుడు కాదు. కాబట్టి నువ్వు ఆయన యొక్క గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు. అల్హమ్దులిల్లా. ఇది ఈ యొక్క సూరాలో చివరి వాక్యం. ఇవన్నీ కూడా ఖురాన్లో 17వ సూర బనీ ఇజ్రాయిల్లోని 105వ నుంచి 111వ వాక్యం వరకు ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించడం జరిగింది. అల్లా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.